నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నా రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన. 1334 కోట్లతో నిర్మాణాలు, 6576 మందికి ఉద్యోగాలు. అమరావతిని మరో స్థాయికి తీసుకెళ్తామన్న చంద్రబాబు. భారత్ గర్వపడేలా తీర్చిదిద్దుతామని హామీ. 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడి. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో చుక్కెదురు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు రద్దు, పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సీజే బెంచ్. కేంద్రం తెచ్చిన ముసాయిదా విత్తన బిల్లుపై తుమ్మల అభ్యంతరం. రాష్ట్రాలకు అధికారం లేకుండా నకిలీల నియంత్రణ ఎలా సాధ్యమని ప్రశ్న. వరుస ఎన్కౌంటర్ల వేళ మావోయిస్టుల కీలక ప్రకటన. జనవరి 1న అంతా కలిసి లొంగిపోతామని 3 రాష్ట్రాల ప్రతినిధి అనంత్ లేఖ. కర్ణాటక ఉడిపిలో మోదీ పర్యటన. పీఠాధిపతులు భక్తులతో కలిసి 1,00,000 కంట గీతా పారాయణం. గోవాలో శ్రీరాముడి అతిపెద్ద విగ్రహావిష్కరణ. శ్రీలంకలో బేభత్సం సృష్టిస్తోన్న దిత్వా తుపాను. కొండ చర్యలు విరిగిపడి 56 మంది మృతి. భారీ వరదలకు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు. అమరావతిలో ప్రముఖ బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కీలక అడుగుపడింది. రాజధానిలోని ఒకే రహదారిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి బ్యాంకులు సహకారం అందించాలని ఆమె కోరారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఆయా బ్యాంకులు, సంస్థల చైర్మన్లు హాజరయ్యారు. మొత్తం 1334 కోట్ల రూపాయలతో ఈ కార్యాలయాల నిర్మాణం జరగనుంది. 6576 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఐసీయూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఏడాదిన్నరగా ఇస్తున్న తోడ్పాటుకు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల, నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు సహా ప్రతి సమస్యకు సహకరిస్తూ వస్తున్నారని వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్లో ఉద్యోగాలు పెంచి మెరుగైన వైద్య సేవలు అందేలా సీతారామన్ సహకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భూ సమీకరణకు సహకరించిన రైతులందరికీ రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్ని 4 నెలల్లో ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి ఉద్యమంతో ముందుకెళ్లినట్లు వివరించిన మంత్రి లోకేష్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఆగిపోయిన అమరావతి పనులని సరైన దారిలో పెట్టి అవసరమైన ఆర్థిక వనరులు అందించారు నిర్మలా సీతారామన్ గారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. గతంలో రివర్స్ టెండరింగ్ అని కాలయాపన చేసి కాఫర్ డ్యాము ఇతర ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవుతే దానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టును కూడా సరైన దారిలో పెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఆగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కి అర్ధరాత్రి 12ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టి నిధులు కేటాయిస్తే కాదు ఆ స్టీల్ ప్లాంట్ ను కూడా సరైన దారిలో పెట్టిన వ్యక్తి
గౌరవ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట ఉంటే ప్రయోజనకరమన్న ఉప ముఖ్యమంత్రి పవన్, తద్వారా వ్యాపార లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా ఉంటాయని తెలిపారు. రైతుల నమ్మకమే రాజధాని నిర్మాణానికి పునాది అని చెప్పిన ఆయన, ఇవాల్టి పునాదులు ఏపీ భవిష్యత్తుకు పడిన పునాదులు అని పేర్కొన్నారు. ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే బీమా సంస్థలు ఒకటే చోట, ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన పరిస్థితి. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్న చంద్రబాబు 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నట్లు వివరించారు. పనుల వేగవంతానికి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమన్న ఆయన, వేగంగా 15,000 కోట్ల నిధులు అమరావతికి ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం, దేశం గర్వపడేలా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం, పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్ గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పనులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు, 1334 కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind. One place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైం యూ హావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కితాబిచ్చారు. రాజధానికి ఆర్థిక తోడ్పాటు అందించాలనే 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు. 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. All of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. ఒక క్యాపిటల్, ఒక స్టేట్ క్యాపిటల్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్ గా ఉండడం, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం, ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ robust capital for a very prosperous state, Andhra Pradesh. ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్కు మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాలని నిర్మలా సీతారామన్ బ్యాంకర్లకు సూచించారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అమరావతిలో సైంటిఫిక్ ప్లానెటోరియం ఏర్పాటుకు IIA, CRDA మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో 2 సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సైన్స్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒప్పందం జరగడం వల్ల నిర్మలా సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్ట్రోఫిజిక్స్ వంటి అత్యాధునిక సైన్స్ను అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తోందని ఆమె పేర్కొన్నారు.
దేశంలో చాలా ప్లానిటోరియంలు ఉన్నాయని, అమరావతిలో వచ్చేది రియల్ టైంలో కనిపిస్తుందని తెలిపారు. అమరావతిలో ప్లానిటోరియం ఏడాదిన్నరలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అంతకుముందు అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రాజెక్టులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వివరాలను సీఎం ప్రజెంటేషన్లో వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని కూడా నిర్మలా సీతారామన్కు వివరించిన సీఎం అన్ని విధాలా ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారిద్దరి మధ్యంతర బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలో బెయిల్ ఇస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టేసిన కోర్టు వారికి ముందస్తు బెయిల్కు అర్హత లేదని పేర్కొంది. వెంటనే అరెస్టు చేయాలని, అందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో దర్యాప్తునకు సహకరించాలని పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు చెప్పినా సహకరించలేదని ఏపీ సర్కార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని వివరించింది. ఈ దశలో లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించిన ధర్మాసనం కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరైన ధర్మాసనం సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అనంతరం పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ రద్దు చేసిన ధర్మాసనం వారి పిటిషన్లు కొట్టేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని సీజే ధర్మాసనం పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 6 వారాల్లో కౌంటర్ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు రిప్లై కౌంటర్ దాఖలకు పిటిషనర్కు 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ అత్యంత వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో పంచాయతీరాజ్ చట్టంలోని 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, బీసీలలో ఏబీసీడీ గ్రూపుల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వారం క్రితం ప్రభుత్వానికి మరోసారి నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగానే రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని తెలిపారు. ఆ నివేదికలో ఏముందో బయటకు చెప్పలేదని వాదించారు. బీసీలలో కులాల వారి జనాభా లెక్కలు బయటకి రాలేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ లెక్కలు ఆధారంగా చేసుకుని జీవో విడుదల చేసిందనే అంశం తేలాల్సి ఉందని పిటిషనర్లు వాదించారు. బీసీలలో వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనందున అత్యంత వెనుకబడిన కులాలు రాజకీయంగా నష్టపోతున్నాయని వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజే ధర్మాసనం పంచాయతీరాజ్ చట్టంలోని 285Aను సవరించిన తర్వాత 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి కదా అని పిటిషనర్ ప్రశ్నించింది. అప్పుడు లేని బీసీ రిజర్వేషన్ల సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తిందని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కాకుండా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 6 వారాల్లో కౌంటర్ వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై రిప్లై కౌంటర్ దాఖలుకు పిటిషనర్కు 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదా విత్తన బిల్లుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేకుండా నకిలీ విత్తనాలను ఎలా నియంత్రించగలమని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025పై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన భేటీకి మంత్రి హాజరయ్యారు. కేంద్రం ముసాయిదా బిల్లుపై జిల్లాల వారీ రైతు సమావేశాలు నిర్వహించి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యంతరాలు, సవరణలు కేంద్రానికి పంపుతామని తుమ్మల చెప్పారు. రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా ఉన్న విత్తన బిల్లులో పంట నష్ట పరిహారంపై కూడా స్పష్టత లేదని తుమ్మల చెప్పారు.
ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంలో అవసరమైతే శాసనసభలో ఏదో రకంగా మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసుకోకపోతే ఇన్ని 60 సంవత్సరాలు లేదని బాధపడుకుంటూ వచ్చేటప్పుడు కూడా మనం సక్రమంగా దీని మీద రియాక్ట్ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు కష్టాలు వస్తాయి. కాబట్టి శాశ్వతంగా మన రైతులను రక్షించుకునే చట్టం కావాలి. రాష్ట్ర అధికారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దు. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలగొదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా లక్షకంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీతా పారాయణం చేశారు. అనంతరం భక్తులు గాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవని తెలిపారు. అవి జాతీయ విధానాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సర్వజన్ హితయ అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవేనని పేర్కొన్నారు. శాంతి సత్యాన్ని సాధించడం కోసం అవసరమైతే దురాఘాతాలకు పాల్పడే వారిని అణిచివేయాలని గీత బోధిస్తుందని మోదీ తెలిపారు. మిషన్ సుదర్శన చక్ర శత్రువులను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం గోవా పర్యటనకు వెళ్లిన మోదీ కాసేపట్లో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దిత్వా తుఫాన్ శ్రీలంకలో బేభత్సం సృష్టిస్తోంది. కొండపోత వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలు కొండచెర్యలు విరిగిపడి 56 మంది చనిపోయారు. మరో 21 మంది గల్లంతైనట్లు తెలిపారు. భారీ వరదలకు చాలా ప్రాంతాలు జలదిగ్బంధం కాగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలను ఇవాల్టికి మూసివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిత్వా తుపాను కారణంగా ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడ్డంతో పదుల సంఖ్యలో మృతి చెందినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. అనేక మంది గల్లంతైనట్లు వెల్లడించారు. వరదల ధాటికి 600కి పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జలమయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. పెను విపత్తు వేళ విదేశాల సహాయాన్ని శ్రీలంక కోరుతోంది. భారీ వర్షాల ధాటికి బదుల్లా, నువారా ఎలియా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను శుక్రవారం మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వారందరికీ సెలవు ప్రకటించారు. నేడు రేపు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలను వాయిదా వేశారు. రైలు సర్వీసులను నిలిపివేశారు. గంపోలా రైల్వే స్టేషన్ పూర్తిగా జలమయమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 20,000 మంది భద్రతా బలగాలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. దిత్వా తుపాను దృష్ట్యా శ్రీలంకలోని పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీలంకకు చేరుకోవలసిన 5 విమానాలను కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి దారి మళ్లించారు. వీటిలో మధ్య ప్రాచ్యం నుంచి 3 విమానాలు, మలేషియా, భారత్ నుంచి ఒక్కో విమానం ఉన్నట్లు తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరికొన్ని విమానాలను కూడా దారి మళ్లించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం దిత్వా తుపాను త్రింకోమలై తీరం వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు భారీ వర్షం ముప్పు ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దిత్వా తుపాను ఆంధ్రప్రదేశ్పై కూడా ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రమాదకరమైన హోర్డింగ్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి తెలిపారు. జిల్లాలు, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబర్ 1 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరకామణి కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ కేసు విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. పరకామణి చోరీ కేసులో ఆయన ఇవాళ సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కేసు డాక్యుమెంట్లను తెప్పించుకున్న అధికారులు వాటి ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. దాదాపు గంటన్నర సాగిన ఈ విచారణలో పరకామణి విషయంలో తనను ప్రశ్నించినట్టు సుబ్బారెడ్డి చెప్పారు. పరకామణిలో దొంగతనం జరగడం బాధాకరమన్న సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. టీటీడీ చైర్మన్గా తాను ఉన్నప్పుడు దొంగతనం జరిగిందని, తన పదవీకాలం ముగిసిన తర్వాత బయటపడిందని తెలిపారు. అప్పుడు ఈ విషయం ఎవరు దాచారో, ఎందుకు దాచారో తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పారు. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేసిన సుబ్బారెడ్డి తిరుమల కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలవాలంటే ఉన్నత పాఠశాల నుంచే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతను పరిచయం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా గ్లోబల్ సమ్మిట్లో బీసీ సంక్షేమ శాఖ చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో భవిష్యత్తు ప్రగతికి విద్య మార్గమని, దానికి ప్రథమ ప్రాధాన్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో 56% మంది వ్యవసాయం, చేతి వృత్తులు, సాంప్రదాయ వృత్తులకు వెన్నెముకగా నిలుస్తున్నారని, వారి సామాజిక ఆర్థిక పురోగతి రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పొన్నం చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్లో బీసీలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించి రాష్ట్ర వృద్ధికి చోదకంగా మారేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయని గుర్తు చేశారు. కామారెడ్డిలో జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రైలు రోకోలో కవిత పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ రైలు పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలో జాగృతి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా కవిత చేతికి స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా కవితను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వరుస ఎన్కౌంటర్లలో సీనియర్ నేతల మరణాలు, భారీ సంఖ్యలో పార్టీ కేడర్ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. జనవరి 1న ఆయుధాలు వీడి లొంగిపోతామని ప్రకటించారు. అంతా కలిసి లొంగిపోతామంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైంది. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని తెలిపారు. తమకు సహకరించే ప్రభుత్వం వద్దకెళ్లి లొంగిపోతామంటూ ఎంఎంసీ జోనల్ కమిటీ ప్రతినిధి స్పష్టం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తూ అనంత్ ఈ లేఖ రాశారు. అందరూ లొంగిపోయే వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. భద్రతా దళాలు కూంబింగ్ నిలిపివేయాలని అభ్యర్థించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్ రానున్నట్లు వెల్లడించింది. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ రష్యా పర్యటనలో భాగంగా పుతిన్ భారత్ పర్యటన ఖరారు చేశారు. 2021 తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ భారత్పై అమెరికా అధిక సుంకాలు విధించిన తర్వాత న్యూఢిల్లీ, మాస్కో మధ్య సంబంధాలు మరింత పెరిగాయి. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్, మోదీలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని తన తండ్రి ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపాలని ఆయన కుమారుడు కాసిం ఖాన్ డిమాండ్ చేశారు. గత నెలన్నర నుంచి తన తండ్రిని ఎవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపించారు.
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన తండ్రిని చూసేందుకు తనతో సహా ఇతర కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఆయన్ను చీకట్లోనే మగ్గిపోయేలా చేయడం సరికాదన్నారు. తన తండ్రికి ఏం జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కాసిం ఖాన్ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు. రాజకీయ కుట్రలో భాగంగా తన తండ్రిని 845 రోజుల నుంచి జైల్లో అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు కేసులో భాగంగా ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉన్నారు. 3 రోజుల క్రితం ఆయన చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో వదంతులు రాగా ఇమ్రాన్ పార్టీకి చెందిన కార్యకర్తలు జైలు వద్ద ఆందోళన చేపట్టారు. హాంకాంగ్లోని 7 బహుళంతస్తుల భవనాల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 128కు చేరింది. మరో 279 మంది ఆచూకీ కోసం సహాయ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. భవనాల్లో దట్టమైన పొగ అలుముకున్నందున ఫ్లాష్ లైట్ల సాయంతో సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో 11 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాదాపు 900 మందిని పునరావాస కేంద్రానికి తరలించామని చెప్పారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి నిర్మాణ సంస్థకు చెందిన 3 అరెస్టు చేశామని వెల్లడించారు. మరమ్మతుల సందర్భంగా కిటికీల వద్ద పాలిస్టరైన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా శ్వేత సౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పేర్కొనే పేద, అభివృద్ధి చెందని దేశాల నుంచి అగ్రరాజ్యానికి వలసలను శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. శ్వేత సౌధం సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ దేశస్థులు నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక యంత్రాంగం చర్యలు ప్రారంభించినట్లు ట్రూత్ సోషల్లో ట్రంప్ వెల్లడించారు. అమెరికా భద్రతకు భంగం కలిగించే విదేశీయులను వెనక్కి పంపేస్తామని చెప్పారు. సాంకేతికంగా ముందుకెళ్తున్నప్పటికీ అమెరికా ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను, చాలామంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అందుకే యుఎస్ వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసిన లక్షలాది మంది అక్రమ అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు ఆస్తి కానీ లేదా యుఎస్ను ప్రేమించని వ్యక్తులు అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆందోళనకరమైనవిగా పరిగణించే దేశాల నుంచి వచ్చిన వారికి జారీ చేసిన గ్రీన్ కార్డులను పునః పరిశీలిస్తామని వెల్లడించారు. అటు అమెరికాయేతర పౌరులందరికీ ఇచ్చే ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.